శ్రీమాత్రే నమః. భక్తి టీవీ వీక్షకులందరికీ కూడా యమునా నది పుష్కర విశేషమైన శుభాకాంక్షలు. గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. మన వేదభూమి కర్మభూమి భారతదేశంలో నదీ నదాలను కూడా దేవీదేవతలుగా ఆరాధించేటువంటి గొప్ప సంస్కృతిలో మనం ఉన్నాం. అందున మన జీవనదులు సమస్తమైన పుణ్యతీర్థాలు 33 కోటి దేవతల అంశగా మనం భావిస్తాం. అందున పరమ పవిత్రమైన ముఖ్య నదులలో గంగా యమున ఈ రెండు నదులని మనం భారతదేశంలో ప్రధానమైనటువంటి దేవతలుగా నదులుగా మనం ఆరాధిస్తాం. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో జూన్ 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు 12 రోజుల పాటు యమునా నదికి పుష్కరాలు ప్రవేశిస్తున్నాయి, జరగబోతున్నాయి. బృహస్పతి దేవగురువు, నవగ్రహాలలో గురుగ్రహం అంటాం, బృహస్పతి గ్రహం అంటాం. ప్రతి సంవత్సరంలో ఏ రాశిలోకి ఆ గురువు ప్రవేశిస్తే ఆ నదికి పుష్కరాలు వస్తాయి. ఈ సంవత్సరం కర్కాటక రాశిలోకి దేవగురువు ప్రవేశిస్తున్నారు. బృహస్పతికి కర్కాటక రాశి కూడా చాలా విశేషం. కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు యమునా నదికి పుష్కరాలు వస్తాయి. 12 రోజులు పుష్కరము అంటే 12 రోజులు 12 సంవత్సరాలని కూడా అంటాం. ఆది పుష్కరాలు అంత్య పుష్కరాలు అని ప్రారంభం 12 రోజులు, సంవత్సరం చివర 12 రోజులు కూడా పుష్కరాలుగా భావిస్తాం. ఈ సంవత్సరం యమునా నదికి యమునోత్రి, ప్రయాగ్రాజ్ అని అంటాం, అక్కడ త్రివేణి సంగమం ఉంటుంది. అలాగే మధుర, శ్రీకృష్ణుడు జన్మించినటువంటి మధురలో ఈ యమునా నది మనకు విశేషంగా దర్శనమిస్తుంది. ఈ పవిత్రమైన చోట్లలో యమునా నది పుష్కరాలు జరుగుతూ ఉన్నాయి. యమునా నది పుష్కరాలలో పుష్కర స్నానం ఆచరించిన పితృసంబంధమైన అంటే తల్లిదండ్రులు కానీ పెద్దలు కానీ గతించితే వాళ్ళకి పిండ ప్రదానాలు, తర్పణాలు ఇత్యాదివి చేసిన పుష్కర సమయంలో దానములు, అనేకమైన దానములు అక్కడున్న వాళ్ళకి చేసిన పరమ విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు కలుగుతాయి. పుష్కరుడు అమృత కలశంతో సమస్త దేవతల యొక్క అనుగ్రహాన్ని ఆ నదులలో ఆ పుష్కరుడు ప్రవేశించి ఆ శక్తినంతా ఆ నదీ నదాలలో మనకి అనుగ్రహిస్తాడు అని పెద్దలు చెప్పిన వాక్యం. అలాంటి విశేషమైనటువంటి యమునా నది పుష్కరాలు ఈ పరాభవనామ సంవత్సరంలో జూన్ 2వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు జరుగుతూ ఉన్నాయి. పుష్కర స్నానం పరమ విశేషమైనటువంటిది. ప్రతి ఒక్కరూ కూడా పుష్కర స్నానాన్ని ఆచరించి పెద్దలను తలుచుకొని తర్పణాదులు, పిండ ప్రదానాదులు చేసేవారు చేసి, మిగతా వాళ్ళందరూ కూడా పుష్కర స్నానాన్ని ఆ పుష్కరుణ్ణి నదీ నదాలని ఆరాధించి నదులలో దీపారాధనని మరియు దానాలని ఇత్యాదివన్నీ కూడా సమర్పించి పుణ్యమైనటువంటి ఆ పుష్కరుని యొక్క అనుగ్రహాన్ని పొందవలసింది. శ్రీమాత్రే నమః.